హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. పూజలు చూడండి ఎంత చక్కగా జరుగుతున్నాయో కదా! ఈ పూజలు ఏంటి అని అనుకుంటున్నారా? నిన్న అమావాస్య సందర్భంగా మన గగ్గనాపల్లి కాకినాడ డిస్ట్రిక్ట్‌లో ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి మూలమంత్ర సహిత మహా చండీ యాగం అయితే జరిగిందండి. ఈ చండీ యాగంలో ప్రతి ఒక్కరు కూడాను పాల్గొన్నారండి. నేను కూడాను అమ్మవారి సేవలో అయితే పాల్గొన్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మహాచండీ యాగం, అలాగే నక్షత్ర హోమం కూడాను జరిపించానండి. వారి వారి పేర్లతో ప్రతి ఒక్కరు కూడాను నక్షత్ర హోమం అయితే జరిపించుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ యొక్క హోమం వచ్చేసి ఎవరైనా సరే పాల్గొనాలి అనుకుంటే ప్రతి అమావాస్యకి జరుగుతుందండి. ప్రతి అమావాస్యకి కూడాను మన గంగనాపల్లి కాకినాడ డిస్టిక్లో ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలో మనం చండీ హోమం అయితే జరిపించుకోవచ్చండి. నక్షత్ర హోమం కూడాను జరిపిస్తారండి అదే రోజు. దీనికి పెద్దగా ఛార్జ్ అయితే చెయ్యరు. చాలా తక్కువగానే ఉంటుంది ఖర్చు కూడాను. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. సో దగ్గరలో ఎవరైనా ఉంటే ఒక్కసారి టెంపుల్కి వచ్చి అమ్మవారి యొక్క దివ్యమైన స్వరూపాన్ని చూసి పూజలో పాల్గొవాలి అనుకుంటే కమిటీ వాళ్ళనైతే సంప్రదించండి. నాకైతే చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఇలా చండీ హోమం చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవట్లేదండి. అలాగే మా వారు నేను కూడాను చండీ హోమ సేవలో పాల్గొని ప్రదక్షిణలు అయితే చేశామండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీ అందరికీ కూడాను శ్రీ వారాహి అమ్మవారి మూలమంత్ర సహిత చండీ హోమం యొక్క దివ్యమైన ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అమ్మవారి కరుణా కటాక్షాలు చల్లని చూపు మీ మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పంచమికి కూడాను అభిషేకం అయితే ఉంటుందండి. అభిషేక సేవలో కూడాను పాల్గొనవచ్చు మన గంగనాపల్లి వారాహి అమ్మవారి ఆలయంలో. ఈ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరూ కూడాను నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకొని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ యొక్క కామెంట్స్ నాకు విలువైనవండి. కామెంట్ అయితే చేయండి. ఉంటాను. ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.